చుట్టుముట్టు 50 మంది పనోళ్ళున్నారు. ఒకళ్ళు ఛత్రి పట్టుకుర్రు, ఇంకొకళ్ళేమో చెమట పడుతుంటే దుడుస్తున్నారు, ఒకళ్ళు ఈసిన కర్ర ఈసురుతున్నారు. అబ్బో మహారాణి లెక్కనే తీసుకుపోతుర్రు. అరే ఎవర్రా అక్కడ దూపైతున్నది, ఒక గిలాస్ సంత్ర పండ్ల రసం తీసుకురండ్రి అని చెప్పిన. అట్లే మహారాణి అని వాడట్లా పోయిండో లేదో అంతలోనే నిద్ర మేల్కొచ్చింది. బంగారం అసంటి కలపాడైంది. ఆయన కలలు కలలే నిజమైతాయా? అస్సలు కావు. ఇక గి ముచ్చట తెలియక ఇక్కడ ఓ పెద్ద మనిషి ఏమైండో చూడుర్రి. ఓ ఒక తోడు కాదు పోన్రి, సుందెలక తోడినట్టు తోడి 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 పెద్ద సొరంగమే చేసిండు పెద్ద మనిషి. ఆశ పాడుగాను ఆ ఆశనే గింత పని చేయించింది. అగ చూడుర్రి ఎంత లోతున్నదో, ఎట్లా తోడిండో ఏమో మరి. సూరపొల్లగాడన్నా కాదు, నడీడు దాటింది. అవుగాని నీళ్ల కష్టం గీటున్నదా, బాయి గట్టిగా తోడిండు ముసలోడు అనుకునేరు. ముచ్చట వేరే ఉన్నది. కనిపిస్తాడు కదా ముసలోడు, పేరు జోయో పీమెంట. బ్రెజిల్ దేశంలో మీనాస్ గెరైస్ అనే ఓ ఊరున్నది. గా ఊరోడు ఇక ఏమైందయ్యా అని అంటే, పట్టె మంచం మీద మెత్తగా పరుపు పరుచుకొని గుర్రు పెట్టి కునుకు తీస్తుంటే అర్ధమరాత్రి ముసలోనికి బంగారం అసలు కళ వచ్చిందట. ఆ కళల ముసలోడు ఉంటున్న ఇంటి కింద కుండల కొద్ది బంగారం ఉన్నట్టుగా అనిపించిందట. ఇక కళలుగా అనిపించిందంటే ఇళ్ళలో కూడా ఉంటదని నమ్మకం పెట్టుకొని ఆశగా ఇంట్లో గుంతదోడు సురువు చేసిండట. రోజుకింత బొక్క పెట్టుకుంటూ పోయిండు. అట్లా 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 ఏం తక్కువ 130 అడుగుల లోతు గుంతదోడిండట. అంటే ఏం తక్కువ 12 అంతరాల పొడుగు గుంతదోవిండు. అయినా సరే బంగారం తుకుడ కాదు కదా, బంగారం రజను కూడా దొరకలేదు. అయినా ఆశ సావక ఇంకా ఇంకా తోడుతుంటే కాలు జారి గదే గుంతల పడి జీవిడిచిండు. అట్లిట్లా ముచ్చట పోలీసు వాళ్ళకి తెలిస్తే వాళ్ళొచ్చి ముసలోని పీనిగే బయటికి తీసిర్రాట. ఆశ ఎంత పని చేసింది చూడర్రే. అయినా ఎక్కడనైనా కళలాగా అనిపించింది నిజమైతదా? కళను నమ్మి గింత పని చేస్తారా అని పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు దునియా పబ్లిక్. ఆశకు పోతే అంతు తేలుస్తదంటే ఇగో గిదే కావచ్చు.